నమస్కారం. మనందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి R&B శాఖ నుంచి హిందూపూర్ నియోజకవర్గానికి దాదాపు 45 కోట్ల రూపాయలని మరి పరిపాలనా అనుమతులు ఇవాళ అందించడం జరిగింది. దానికి సంబంధించిన జీవోస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అయితే మీరంతా చూశారు, మన గతంలో 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా హిందూపూర్ ఒక రోడ్ల పరిస్థితి ధైర్యంగా మార్చింది. మరి హిందూపూర్ సంబంధించి భారీ వర్షాలు ఏర్పడితే మరి కొట్నూరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కావచ్చు, మరి చౌడశ్రీ కాలేజీ ఉన్న బ్రిడ్జ్ కావచ్చు, ప్రజలు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ప్రత్యక్షంగా బాలయ్య బాబు గారు చూశారు. కాబట్టి ఇది R&B రోడ్స్ కాబట్టి దీన్ని R&B శాఖతో మాట్లాడేసి మరి ఈరోజు అక్కడ దానికి సంబంధించినటువంటి ఎంత కాస్ట్ అవుతుంది కూడా సంబంధించి ఆ రోడ్డు కూడా వేసి దాన్ని కలవాటు మాత్రం చేసి ప్రజలకు వర్షాల ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలోని 3 మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా మరి కిరికెర బసరపల్లి కావచ్చు, మరి కొండూరు రాజపల్లి కావచ్చు, మరి చిరుమత్తూరు మండలం కావచ్చు, ఈ విధంగా R&B రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఇది త్వరలో అడ్మిషన్ శాంక్షన్ అయింది. తర్వాత టెక్నికల్ శాంక్షన్ పోయిన తర్వాత అతి త్వరలోనే టెండర్కి వచ్చేస్తుంది. దీని గురించి ఎటువంటి అనుభవాలు, ఎందుకంటే ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా అడ్మిషన్ శాంక్షన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు చూశారు, మన SDF కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 92.50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అది పరిపాలన అనుమతులను పొంది మరి టెక్నికల్ శాంక్షన్ కూడా సాంకేతిక అనుమతులను పొంది ఫైనాన్స్ నుంచి టెండర్కి పోతాం. అది టెండర్ దశలో ఉంది. దీంతో పాటు రైల్వే రోడ్డు, తర్వాత డిఎల్ రోడ్, బాలాజీ కాలేజ్ రోడ్ నుంచి పెద్ద రోడ్డు బైపాస్ కలిసే విధంగా డిఎల్లో మన గాంధీ సర్కిల్ నుంచి బైపాస్ బాలాజీ థియేటర్ రోడ్ మీదుగా అదొక పెద్ద రోడ్డు. దానికి సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ విత్ రోడ్ అండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తారు. దానికి 15 కోట్ల రూపాయలు రైల్వే రోడ్డు. ఇప్పటికే రైల్వే రోడ్డు దాదాపు డిమాలిష్ చేయడం జరిగింది. మరి ఈ 15 కోట్లు రాగానే దాంట్లో మొదటగా సెంట్రల్ లైటింగ్తో పాటు ఇరువైపుల డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్డు కూడా, ఆ రోడ్డు అయిన తర్వాత ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత డిఎల్ రోడ్ టు బాలాజీ టైల్స్ రోడ్, అది కూడా రోడ్ వైండింగ్ ఉంది. దాన్ని కూడా సంబంధించినటువంటి ప్లాన్ కూడా రెడీ అవుతుంది. దీంతో పాటు ఇందాక సార్ చెప్పినట్ల స్టోరేజ్ వాటర్ ట్రీట్మెంట్ కోసం 8 కోట్ల రూపాయలు, అది కూడా అమృత్ 2 కింద వస్తూ ఉంది. దాన్ని కూడా జరిగిపోతుంది. ఈ అహుడా నిధులు కావచ్చు, మరి R&B నిధులు కావచ్చు, SDF కింద 92.తో పాటు 136 కోట్లు, అంటే 10 ELSRs, తర్వాత పైప్ లైన్స్ వచ్చి రోజు వారి నీళ్ళు అలా మరి గొల్లపల్లి నుంచి మనకి 32 MLD వాటర్ వాడుకోవాలి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సమర్థంగా నిల్వ చేసుకోవడానికి సంస్థ కానీ వారి ట్యాంక్స్ కానీ లేని సందర్భాల్లో అదనంగా